నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనతో పాటు ప్రొఫెసర్ లింబాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు విద్యా కమిషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన కావచ్చు, వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ పైన కావచ్చు. ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 ఇన్క్లూజివ్ ఎక్సలెన్స్ అనే డాక్యుమెంట్ని ప్రభుత్వం ముందు కమిషన్ పెట్టడం జరిగింది. దానిపై గత వారం రోజులుగా అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి. నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళలేను, కానీ రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో ఏదైతే మార్పు తీసుకురాదలుచుకున్నారో వాటి పట్ల ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఇప్పుడున్న స్కూల్స్ ఉంటాయా లేదా, ఆ స్కూల్స్ను అక్కడి నుంచి తొలగించడం వల్ల యాక్సెసిబిలిటీ అనేది మిస్ అవుతుందా, ఎనీ పాలసీ ఏం చెప్తుంది అని అంటే యాక్సెసిబిలిటీ ఉండాలి, పిల్లలకు చదువుకోవడానికి పాఠశాల అందుబాటులో ఉండాలని. అది విద్యా హక్కు చట్టం కానీ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కానీ ఇవన్నీ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం చర్చనీయాంశంగా మారినటువంటిది. రెండవది, ఉపాధ్యాయుల పాత్రకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతుందో, ఉపాధ్యాయుల గురించి మనం ఎంత బాగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పాఠశాలల పరిస్థితి మీద రిపోర్ట్ చాలా క్లియర్గా మెన్షన్ది. ఎన్ని స్కూళ్ళలో టీచర్స్ లేరు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు, వాటిని కల్పించే విషయాల మీద మనం ఫోకస్ చేయాలి తప్ప బాధ్యతగా వ్యవహరించే ఉపాధ్యాయుల పట్ల మనం తక్కువ చేసి చూడటం అనేటువంటిది మంచిది కాదేమనేది నా అభిప్రాయం. సార్, వాళ్ళు అంటే ఆ రిపోర్ట్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, టీచర్లకు వేతనాలు తగ్గించాలి, అంత ఎక్కువ పే చేస్తున్నాం మనం మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అని కూడా చెప్పడం జరిగింది సార్. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఆ విషయాలు ఎక్కువ మాట్లాడాలనుకో, ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వేతనాలకు సంబంధించి పే కమిషన్స్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ పే రివిజన్ కమిషన్ ఉంటుంది. యూనివర్సిటీ టీచర్లకైతే ఆల్ ఇండియా లెవెల్లో పే కమిషన్ ఉంటుంది. వాటి రికమెండేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో వాటిని ఫిక్స్ చేస్తారు. కాబట్టి అట్లే ఉంటుంది. మనం రికమెండ్ చేస్తే తగ్గించేది కానీ, మనం రికమెండ్ చేయకపోతే పెంచేది కానీ ఆ పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్, నాకు ఇంకొక పాయింట్ ఉంది, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ ద్వారా, అందులో ఒక అంశం ఉంది. ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మీద, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ మీద. ఈ విషయానికి సంబంధించి మనం ఆలోచిస్తే ఈ హాస్టల్స్ అన్నిటిని కూడా ఇంటిగ్రేటెడ్ చేయాలి అనేటువంటిది ఉన్నది. అది కొంచెం అంత ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే ఆ ఎక్స్పెరిమెంటు 2005లోనే ప్రభుత్వం తీసుకొచ్చారు. కానీ ఆ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ సక్సెస్ఫుల్ మోడల్గా లేవు. కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అట్లాగే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. అనేక పరిమితులు ఉండొచ్చు, సొంత భవనాలు లేకపోవచ్చు, మౌలిక సౌకర్యాలు లేకపోవచ్చు, ఇతర ఎన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ అవి ఇచ్చిన ఫలితాలు మాత్రం చాలా అమోఘంగా ఉన్నాయనేటువంటిది నేను బలంగా ఫీల్ అవుతున్నాను. అందులో ఒక రికమెండేషన్ ఏముందంటే, ద కమిషన్ రికమెండ్స్ దట్ ఆల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ షుడ్ బి డిస్కంటిన్యూడ్. ఇది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో 85 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి. అందులో 66 కేవలం అమ్మాయిల కొరకే ఉన్నాయి. అవి చాలా అద్భుతంగా రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నాయి. అమ్మాయిలందరికీ ఒక విశ్వాసాన్ని, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా చదివించాలన్నటువంటి ఒక భావనను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అది డిస్కంటిన్యూ చేయడం మంచిది కాదు. అవి ఇచ్చినటువంటి రిజల్ట్ ఉద్యోగ రంగాల్లో కానీ, ఉన్నత విద్యను పంపించే విషయంలో కానీ, విశ్వవిద్యాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా అడ్మిషన్లు పొందే విషయంలో కానీ వాటి పాత్ర చాలా గొప్పగా ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆల్ ఇండియా సర్వే అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం కూడా తెలంగాణలో అమ్మాయిల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చాలా అద్భుతంగా ఉన్నది. ఆల్ ఇండియా లెవెల్లో 28% అమ్మాయిలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 40.6 ఉన్నది. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన విషయం చూస్తే ఎస్సీ అమ్మాయిలదైతే 42.6, ఆల్ ఇండియా లెవెల్లో 23% మాత్రమే. ఇలాంటి సత్ఫలితాలు ఇచ్చే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని మూసివేయాలని రికమెండ్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం.
సార్ అంటే ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే డిగ్రీ కాలేజెస్ అంటే ఒకప్పుడు అసలు మ్యాక్సిమం అన్ని కాలేజీలు లేవు సార్. ఒకసారి మన గురుకులాల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం రాకముందు అంటే మన తెలంగాణ సాధించక ముందు 200 కాలేజెస్ అంటే అన్ని గురుకులాలు కలిపి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 200 ఉండేది. తర్వాత కేజీ టు పీజీ విద్య అనే ఒక భాగంలో 1000 గురుకుల వరకు చేసింది సార్. 1000 గురుకులాలు చేసిన తర్వాత కూడా దాంట్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడినటువంటి కమిషన్ మౌలిక సదుపాయాలు కావచ్చు, వాళ్ళ ఫుడ్ గురించి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాసరీస్ గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడే ప్రభుత్వం ఇప్పుడు అంటే ఆ కమిషన్ ఈరోజు వాళ్ళ యొక్క డిగ్రీ కాలేజీని తీసివేయాలని చెప్పేసి కావచ్చు, వాళ్ళ యొక్క వేతనాల గురించి కావచ్చు, మిగతా కొన్ని అంశాలు అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లు కూడా లక్షలలో పే చేస్తున్నాం, అట్లాంటి వాళ్ళందరినీ తొలగించాలని ఇట్లాంటి విషయాలు ముందు పెట్టడాన్ని ఎట్లా చూస్తారు సార్? మీరు ఒక టీచర్గా కావచ్చు, ప్రొఫెసర్గా ఉన్నారు కదా, మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్న మీరు ఏ విధంగా చూస్తారు సార్? అందరూ చూసే లేదు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి మనమైతే నేను వ్యక్తిగతంగా చాలా బలంగా ఫీల్ అయ్యేది ఏంటంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. అందులో మౌలిక సౌకర్యాలు లేవు, వాటిని ఇంప్రూవ్ చేయాలి. అడ్మిషన్స్ లేవు, రేషనలైజ్ చేయాలి. కానీ ఇప్పటికీ అమ్మాయిల హాస్టల్స్లో అద్భుతమైనటువంటి అడ్మిషన్సే ఉన్నాయి. కాబట్టి మనం ఆ దృక్పథం మార్చుకోగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఈ కమిషన్ కావచ్చు, కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు, మీరు ఒక మాట చెప్పాలనుకుంటే అంటే మీ సజెషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్కి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటి, కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం గురించి తెలిసిన వాళ్ళు. వాళ్ళకి నేనేం పెద్దగా ఒక సలహా ఇవ్వాలని కాదు, కానీ వారు ఇచ్చినటువంటి రికమెండేషన్లో కొన్ని అంశాలు పునరాలోచన చేసి ప్రభుత్వానికి ప్రజల్ని కేంద్రంగా, పిల్లల్ని కేంద్రంగా ఆలోచించి మాడిఫై చేసి ఇవ్వగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రొఫెసర్ లింబాద్రి గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఎవరైతే ఐఏఎస్ మురళి గారు ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఆకునూరులో ఇచ్చినటువంటి రిపోర్ట్ని పునరాలోచించి దాంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, టీచర్ల వేతనం కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే చాలా అద్భుతంగా నడుస్తున్నటువంటి డిగ్రీ కాలేజీని తీసివేయాలనే ఒక ఏదైతే కుట్ర జరుగుతుందో, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందో, ఇది జరగకూడదు. ఇది జరిగితే పిల్లలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలోచనని మళ్ళీ విరమించుకోవాలి, దీని గురించి మళ్ళీ పునరాలోచించాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఏవైతే డిగ్రీ కళాశాలలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, చాలా మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా ఆ కాలేజీలో ఉన్నటువంటి వ్యవస్థలు కొన్ని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ కూడా లేవు. అట్లాంటి వాటిపైన పునరాలోచించి వాటిని ఏదో విధంగా పైకి తీసుకొచ్చే విధంగా ఆలోచించాలి తప్ప డిగ్రీ కాలేజెస్ని మొత్తానికి ఎత్తివేసి ఏవైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో వీటిని తెచ్చి మళ్ళీ వీటి వల్ల పేదవాడి విద్యకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరగదని కూడా ప్రొఫెసర్ లింబాద్రి గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ సుందర విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్.